అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బాలుడంటే బాలానాం సుఖబోధాయ. పూర్వులు ఏ గ్రంథం రాసినా కుర్రాళ్ళ కోసం రాస్తున్నాను అని వారి. కుర్రాళ్ళంటే ఎవరంటే గ్రహణ ధారణ పటుర్బాలహ అని చెప్పింది వెంటనే గ్రహించగలడం, గ్రహించిందని జ్ఞాపకం ఉంచుకోగలడం, ఈ రెండు లక్షణాలు ఉన్నవాడు బాలుడు. అది వృద్ధుడయ్యాక కూడా ఉంటే ఇతడు కూడా బాలుడి కిందే లెక్క. సరే, మొత్తానికి రాళ్లవాన ఈయన గారు కురిపించేట. విలయం గమయామాస హర్షయం పితరం తథ తత ఉత్పాట్య పాణిభ్యాం మందరాశిఖరం మహతు సద్రుమం యసృజచ్చక్రో జిఘాంసు పాండునందన. దేవేంద్రుడు కురిపించిన రాళ్లవాన ఏమీ పనిచేయకపోతే ఇక దేవేంద్రుడు ఏం చేశాట అంటే మందర పర్వతం దగ్గరికి వెళ్లి దాని శిఖరాన్ని స్వయంగా చేతులతోటి పెకలించి తీసుకుని వచ్చి అర్జునుడి నెత్తి మీద వారేసేటాడు. ఇప్పుడు ఏమవుతాడో చూద్దాము, మామూలు రాళ్లవాన అయితే కాదు అని దాన్ని కూడా ఇంతింత ముక్కల కింద నరికి పారేసేట అర్జునుడు. గిరేర్విశీర్యమాణస్య తస్య రూపం తదా బభౌ సార్కచంద్రగ్రహస్యేవ నభసః పరిశీర్యతః తేన అభిపతితా దావం శైలేన మహతా భృశం శృంగేణ నిహతాస్తత్ర ప్రాణినః ఖాండవాలయాః. ఈ దేవేంద్రుడు అర్జునుడి శక్తి పరీక్షించడం కోసము అని అన్నాడు అనుకోండి, కానీ ప్రధాన లక్ష్యము ఈ అడవిలో మిగిలిపోయిన వాళ్ళని రక్షించడం కదా. కాని దేవేంద్రుడు అడవిలో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం, అర్జునుడిని పరీక్షించడం కోసం కొండ శిఖరం తీసుకుని వచ్చి ప్రయోగిస్తే ఈ అర్జునుడు వేసిన బాణాలకి కొన్ని ముక్కలయ్యి ఆ కొండ శిఖరం అడవి మీద పడితే ఇంకా చావకుండా మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారట ఈ శిఖరం కింద పడి. అంటే ఎవరికి ఉపకారం చేద్దాం అనుకున్నాడో వాళ్ళకి అపకారం కిందే పరిణమించింది. ఇక వీడిని మనం చేసేది ఏమీ లేదు అని అనుకున్నట్ట ఆయన గారు. ఇంకా రకరకములైన ప్రాణులు విజృంభిస్తూ ఉంటే విషస్వరూపు తథా అన్యా భూత జాతయ శ్రీకృష్ణుడు చక్రాన్నే ప్రయోగించాట. ఆయన తక్కువ యుద్ధం చేయలేదు. దేవతలందరూ వచ్చారు దేవేంద్రుడికి సహాయంగా కూడా. దేవేంద్రుడు ఇంకా ఇంకా పళ్ల బిగితోటి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇది ఎందుకు ఈయన ఇలా నష్టపరచడం అని అప్పుడు ఆకాశవాణి దేవేంద్రునికి ఒక మాట వినిపించింది. నదే సఖా సన్నిహిత. అందులో ఉండే రహస్యం అది. ఎంత దేవేంద్రుడైనా అంతో ఎంతో స్వార్థం లేదే ఏదీ చేయదు. కేవలం ఖాండవనం తగులుబడిపోకుండా ఉండాలని కాదు దేవేంద్రుడి ఉద్దేశం. తన స్నేహితుడు పోకుండా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి వాడు తక్షకుడు. అప్పుడు ఆకాశవాణి ఏం చెప్పిందంటే, నీ స్నేహితుడు తక్షకుడు ఇందులో లేడయ్యా, అందువల్ల నువ్వు కష్టపడవలసినటువంటి పని లేదు,
ఈ వాసుదేవార్జునులంటే ఎవరు అనుకుంటున్నావు? నరనారాయణులే, వీళ్ళు నీ వాళ్లే అని దేవేంద్రుడికి చెప్పిందిట మళ్ళీ ఆకాశవాణి. అంటే అది దేవేంద్రుడికి కాదు, మిగిలిన వాళ్ళకందరికీ అర్థం కావడం కోసం. దేవేంద్రుడికి తక్షకుడు లేడని చెప్పడం ఒకటే అక్కడ కావలసింది. ఎందుకు అయితేను వీళ్ళు నరనారాయణులు అయినప్పుడు మనం చేసేది ఏముందయ్యా అన్నట్ట దేవేంద్రుడు. లేకపోతే వాళ్ళ అబ్బాయి గనక విరమించుకున్నాడు అని చెప్పి మిగిలిన వాళ్ళు అంటారు. అలా అనకుండా ఉండడం కోసమని ఈ ప్రకటన వచ్చేదాకా ఆగాడు. ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో తక్షకుడు లేడు, వీళ్ళు నరనారాయణులు, వీళ్ళని మనం ఏమీ చేయలేము, ఇది దైవ సంకల్పం, ఈ వనం తగులబడిపోవడము అని ప్రజలకు అందరికీ కూడా తెలిసింది. ఇప్పుడు మనం వెనక్కి తగ్గినా మనం ఓడిపోయామని గాని అర్జునుడికి అవకాశం ఇచ్చామని గాని జనమేవాళ్ళు అనుకోరు, కనుక వెళ్ళిపోతున్నాం స్వర్గానికి అన్నాడు. దేవేంద్రుడు వెళ్ళిపోతూ ఉంటే దేవతలందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. ఇలాగా వెళితే మయుడు అనేవాడు ఒకడు మిగిలిపోయాడు. వాడు రాక్షసులకు శిల్పి. అతడు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అడుగడుగడుగో పారిపోతున్నాడు అన్నట్టు అగ్నిహోత్రుడు అని శ్రీకృష్ణుడేమో చక్రం తీసేటప్పటికి గయోపఖ్యానం ఇక్కడ వచ్చింది మనకి. వెంటనే మయుడు అర్జునుడికి రక్షించి ఎలాగైనా సరే అర్జున అని చెప్పి అర్జునుడిని ప్రార్థిస్తే అర్జునుడిలో ఉన్న లక్షణం శరణాగత ప్రాణ విరుదాంకితుడు కదా, అందువల్ల నీకేం భయం లేదు, నీ ప్రాణాలకు ప్రమాదమేమీ లేదు అని తనకి హామీ ఇచ్చి అగ్నిహోత్రుణ్ణి శ్రీకృష్ణుని కూడా ప్రార్థించట. అతడు నన్ను బతిమాలుతున్నాడు అని. సరేలే అయితే బతికిపో అన్నారట వాళ్ళు. అలాగా అతడు బతికాడు. ఇలాగ చెప్పి తస్మిన్ వనే దశ్యమానే, మొత్తం ఎన్నాళ్ళు తగులుబడిందండి ఇది? దశ పంచజ, 15 రోజులు పట్టింది మొత్తం అది తగులుబడ్డాను. వీళ్ళు 15 రోజులు కాపలా కాయాల్సి వచ్చింది అది ఆరిపోకుండాను. 15 రోజులు అది తగులబడితే ఈ వనం తగులబడిన తర్వాత షడగ్నిర్నదాహ, 6 మిగిలిపోయారండి అన్నాడు మొత్తం. దాంట్లో ఆ 6 ఎవరట అంటే అశ్వసేనుడు ఒకడు, తక్షకుని కొడుకు, మయుడొకడు రాక్షసుల శిల్పి, 4 శార్ంగ పక్షి కుమారులు. ఈ 6 తప్పించుకున్నారు అని వైశంపాయనుడు చెప్పాడు. ఈ మాట విన్నాడప్పటికీ మయుడు తప్పించుకొనటానికి కారణం చెప్పారు, అశ్వసేనుడు తప్పించుకొనటానికి తల్లి చేసిన త్యాగం చెప్పారు. ఈ శార్ంగ పక్షి పిల్లలు 4 ఎలాగ తప్పించుకొనటం సాధ్యమైంది? అందరినీ దహిస్తాను అని ప్రతిజ్ఞ చేసి కూర్చున్న అగ్నిహోత్రుడు 4 ఎలాగ విడిచిపెట్టాడో అది చెప్పవలసినది అని అడిగాడు. అడిగితే దానికి ఒక కథ ఉంది అన్నాడు. మందపాలుడని ఒక మహర్షి ఉన్నట్ట. ఆయన బ్రహ్మచర్యాశ్రమం నుంచే మోక్షం పొందాలి అనుకున్నట్ట. అనుకుని వివాహం చేసుకొనకుండా ఉండిపోయాడు. ఇంకా అనేకమైన ధర్మకృత్యములు చేశాడు. ఆయనకు ఉత్తమ లోకములు లభిస్తాయి అని అనుకున్నాడు. తపస్సు వల్లనే ఉత్తమ లోకములు లభిస్తాయి అని అనుకున్నాడు. కానీ తీరా విడితే నేను లోపలికి రానివ్వమన్నారట. నా లోకాల్లో ఆ మందపాలు స లోకాన్ అఫలాన్ దృష్ట్యా, నాకు ఉత్తమ లోకములు లభించలేదే అని అనుకుని సరాసరి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి అడిగట్టే. యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి, ఏమిటయ్యా నేను ఇంత తపస్సు చేస్తే నాకు ఉత్తమ లోకములు ఎందుకు ఏర్పాటు కాలేదు అని ప్రశ్నించట్టే. అన్నీ చేశావు కానీ నీకు రుణవిముక్తి కలగలేదయ్యా, అందువల్ల నిన్ను ఆ లోకాలకి నిన్ను వెళ్ళనివ్వటం లేదు అన్నాడు. అందులో ముఖ్యంగా పితృ రుణం తీరలేదు ఈయన గారికి, మిగిలిన రుణములు తీరాయి. కానీ నీకు సంతతి కలగలేదు కనుక నిన్ను రానివ్వము అన్నారు. ఆ ఉత్తమ లోకాలకి నిన్ను పంపటం లేదు అన్నట్ట. అయితే మీరు ఇంత లేనిపోని నియమాన్ని ఇంత గట్టిగా మీరు చూస్తామంటే నేను కూడా చూడగలంలే అని ఆయన వాకం చేసేట. 4 పిల్లలు పుట్టారు కదా జరితకు, వీళ్ళని 4 ఇక్కడ ఉండమని తల్లి నేను ఆ లభ్యత ఉన్న చోటకి వెళ్ళట్టు ఈయన.
వెళ్లేటప్పటికీ ఈ ఖాండవ వన దహనం ప్రారంభమైంది. అయ్యేటప్పటికి ఆయన అక్కడ అగ్నిహోత్రుడిని ప్రార్థించేట మహర్షి కనుక ప్రార్థించి, నా కుమారులు నలుగురిని వాళ్ళు ఏమీ అయిపోకుండా చూడవలసింది, తల్లి ఎలాగే దాన్ని అది రక్షించుకోగలదు అని ప్రార్థించేట ఆయన. ప్రార్థిస్తే అగ్నిహోత్రుడు అలాగేను అని ఆయనకి చెప్పేట కూడా అక్కడ ఏకంగా. అయితే ఆ సంగతి ఇక్కడ వీళ్ళకి తెలియక అంటుకుని వచ్చేస్తోంది. ఓ మూల నుంచి అగ్నిహోత్రం వస్తూ ఉంటే తల్లి అందితే, నాయన అందరినీ తగలబెట్టేసేస్తోంది, ఇది మన గూడున్న చెట్టు మొదల ఒక ఎలుక కలుగు ఉంది, అందులో మిమ్మల్ని నేను తీసుకుని వెళ్లి దాస్తాను, పై అడిగి తగులుబడిపోతే లోపల ఉన్న వాళ్ళకి ప్రమాదం ఏముంటుంది, కనుక మీరు అందులో ఉండండి అని చెప్పింది. అదేం కాదు, నీకు రెక్కల సత్తు ఉన్నది కనుక నువ్వు పారిపో, ఆ ఎలుకల కలుగులో మమ్మల్ని నువ్వు పెడితే ఆ ఎలుకలు తినేసేస్తాయి కదా, ఈ చెట్టు మీద గూడుంది, ఈ చెట్టును ఇంతవరకు అగ్ని అంటుకోలేదు, ఈ చెట్టు గూడు తగులుబడినప్పుడు కదా మేము తగులుబడిపోవడం, ఇంకా ఇది తగులుబడడానికి వ్యవధి ఉంది, ఆ కలుగులో మమ్మల్ని ప్రవేశపెడితే మేము అక్కడ దాక్కున్నాం అనుకో, అందులో ఎలక మమ్మల్ని తినేసేస్తే, అంచేత ఆ ఎలుక ఈ పిల్లల్ని తింటుంది, ఎలుక చేతిలో చచ్చిపోవటం ఖాయం. ఇక్కడ ఉంటే అగ్నిహోత్రం అనేక కారణాల వల్ల ఈ చెట్టును చుట్టుముట్టకపోవచ్చు, గాలి అటు వేయచ్చు, ఈ చెట్టు మిగలొచ్చు, చెట్టు తగులుబడినా కానీ ఏ కారణం వల్ల అయినా మా గూడు మిగలొచ్చు, ఏమో తర్వాత ఏం జరుగుతుందో. ఇక్కడ బ్రతకడానికి అవకాశం ఉంది, అక్కడ చచ్చిపోవటం నిశ్చయము. అలాంటప్పుడు ఆ కలుగులోకి మేము వెళ్ళడం ఎందుకు, మేము ఇక్కడే ఉంటాము అన్నైతే ఈ పిల్లలు. కాదురా నాయన, మీరు అనుకున్నది తేలిగ్గా ఉండదు, వరస చూస్తే మొత్తం ఖాండవాన్ని తగలబెట్టేస్తున్నాడు అగ్నిహోత్రుడు, మనం తప్పించుకోలేము. పైగా ఆ ఎలుక, అందులో ఉండే ఎలుక ఇందాక యువతలకు వచ్చింది, నేను చూశాను, ఓ డ్యాగేమో ఎత్తుకుపోయింది, దాన్ని ఎత్తుకుపోతూ ఉంటే నేను దాన్ని మెచ్చుకున్నాను కూడాను. మాకు శత్రువు ఎలుక నా పిల్లల్ని తినేస్తూ ఉంటుంది, దానిని నువ్వు తీసుకుని వెళ్ళావు గనక నువ్వు సుఖంగా ఉండు నాయన, నీకు శత్రువులు లేకుండా హాయిగా స్వర్గంలో సుఖంగా ఉండవలసింది అని దాన్ని నేను మెచ్చుకుని ఆశీర్వదించాను కూడాను. అందువల్ల ఎలుక వల్ల మీకు ప్రమాదం లేదు అందుకే ఇది ఈ పిట్ట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.